వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ డిబేట్. నేను శివకుమార్ రక్కం. ఓ పక్కన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ రచ్చ జరుగుతుండగానే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ మీటింగ్ పెట్టి మరీ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతున్న వేళ ప్రధాని మోదీతో సీఎం రేవంత్ సమావేశం అవడం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు మహేష్ నామాని, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి దత్తాత్రేయ గారు, ఇక ప్రముఖ విశ్లేషకులు పాపారావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివకుమార్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. ముందుగా పాపారావు గారు, నా వాయిస్ క్లియర్గా ఉందా పాపారావు గారు? మీకు పాపారావు, వెరీ గుడ్ మార్నింగ్. యూజువల్లీ ప్రధాని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సంబంధాలకు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి సందేహాలు కూడా ఉండవు. మంచి సంబంధాలు ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారికి మధ్య ఉన్నటువంటి సంబంధాల విషయంలో మాత్రం చాలా రకాల యాంగిల్స్ లో చర్చలు సాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా విపక్ష పార్టీలు పలు అనుమానాలు రేకెత్తించే విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది? నీతి ఆయోగ్ సమావేశం, ముఖ్యమంత్రి హాజరయ్యారు, ప్రధానమంత్రితో కలిశారు. సహజంగా రొటీన్ గా జరిగేటటువంటి ప్రక్రియలో కూడా చాలా అనుమానాలు, ముఖ్యమంత్రిని శంకించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కదా. మీకు ఏమనిపిస్తుంది? ఎవరికైనా అనిపించేది మనకే అనిపిస్తుంది. మామూలుగా ఏంటంటే గతంలో ఒకటే ప్రచారం ఏంటంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒకటే కుమ్మక్కు, ఇది నిరంతరంగా నడిచిన ప్రచారం. కానీ రోజు నెమ్మదిగా ప్రజలకు కూడా సందేహాలే కాదు, ప్రజలు పూర్తిగా విశ్వసించే పరిస్థితి ఎక్కడ వస్తుందంటే రేవంత్ రెడ్డి బడేభాయ్ మోడీ అనేది మామూలుగానే ప్రజలు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు బలంగా నమ్ముతున్నటువంటి ఇది వచ్చింది వాతావరణం. మొన్న ఈ మధ్య కూడా మోడీ గారు వచ్చినప్పుడు బహిరంగ సభ ఏర్పాటు చేసిన దానిలో సమావేశాలు, అది ఓపెన్ మీటింగ్ లోనే వచ్చే అన్నట్లు అన్నాడు కదా. అయింది నా దగ్గరికి వచ్చే అన్నట్టు, నీ సంగతి నేను చూసుకుంటాను, ఇటు వచ్చే అన్నట్లు మాట్లాడటం. ఈయన కనీసం దానికి ప్రతిస్పందనగా హ్యూమరస్ గా కూడా రిటార్ట్ ఇవ్వకపోవటం. ఏంటంటే క్లియర్ గా చెబుతున్నాయి, ఇద్దరు 2 పడవల మీద కాళ్ళేసి ప్రయాణం చేస్తున్నాడు ఆయన. పదవేమో ఒక పార్టీలో, ప్రాణమేమో ఇంకో పార్టీలో పెట్టుకుని నడుపుతున్నాడు. అంటే ఇద్దరిని కదా అటు ఇటు ఇద్దరిని ఒక రకంగా ఏంటంటే బ్లాక్ మెయిల్, అటు ఉంటాడా ఇటు ఉంటాడా, ఆ గట్టును ఉంటావా ఈ గట్టు ఉంటావా అనేది మామూలుగా ప్రశ్న. ఎటో ఒక పక్క ఉండాలనేది మామూలు జనాల నీతి. కానీ రాజకీయాల్లో ఆ నీతి ఏమి లేదని కాసేపు అంటే ఇవాళ ఏఐసిసి అత్యవసర సమావేశం, అది కూడా ముఖ్యంగా నాకు తెలిసి మీనాక్షి గారి నామినేషన్ ఫెయిల్ అవటం విషయంలో వాళ్ళు ఏదో సీరియస్ గా తీసుకుని అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. సుప్రీంకోర్టులో కూడా విచారణకు వస్తున్న సందర్భం కేసు. అట్లాంటి మీటింగ్ వస్తా మళ్ళీ రెండో పక్కన అసలు మామూలుగానే ఆరోపణలు చాలా వస్తున్నాయి. అది నిజమా కాదా తేలేటప్పుడు చేస్తే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు. ఈయన ఏదో హెల్ప్ చేశాడు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏదో హెల్ప్ చేయబట్టే మాకు థర్డ్ క్యాండిడేట్ గెలవడానికి అవకాశం వచ్చింది, లేకపోతే మీనాక్షి గారి నామినేషన్ రద్దయింది, మాకు కాంగ్రెస్ వాళ్ళే హెల్ప్ చేశారని బీజేపీ సంతోష్ గారు చెప్పారు. అలాగే బీజేపీ మధ్యప్రదేశ్ నాయకులు కూడా చెప్పారు. ఓపెన్గానే చెబుతున్నారు వాళ్ళు. ఇట్లా ఉంది కాంగ్రెస్ పరిస్థితి అని వాళ్ళు నవ్వుతున్నారు. పరిహాసం అయింది కాంగ్రెస్ పరిస్థితి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వల్ల అనేది ఒకటి. మరి ఈ వాతావరణంలో మళ్ళీ మోడీ గారిని గెలవటం అంటే అటు పక్క బీజేపీ నాకుంది, మీరేం చేసినా పర్వాలేదు, ఏఐసిసి అత్యవసర సమావేశం ఉంది, దానికి పోయే ముందు అక్కడ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారని ఏదైనా కావచ్చు, నాకు బీజేపీ ఉంది, మీరు కాదంటే నాకు ప్రత్యామ్నాయం ఉందనే మాట కూడా ఒకటి పరోక్షంగా ఇస్తున్నారా సంకేతం అనేది ఎవరికైనా ఆలోచన. అంటే పాపారావు గారు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కూడా ప్రధానమంత్రితో భేటీ అయ్యారు, నీతి ఆయోగ్ మీటింగ్ ఆయన కూడా హాజరయ్యారు. అలాగే ఇటు ఇండి కూటమిలో ఉన్నారనుకోవాలి, అండ్ యూపీఏలో ఉన్నారనుకున్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా భేటీ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ ఎవరి దగ్గర లేనటువంటి అనుమానాలు ఎందుకు రేవంత్ రెడ్డి గారి విషయంలోనే వ్యక్తమవుతున్నాయి అనుకో. ఇది ఒక్కసారి కాదు కదా. కర్ణాటక సీఎం శివకుమార్ గాని లేకపోతే సిద్ధరామయ్య గాని ఇంతకుముందు ఇలాంటి వాళ్ళ మీద ఇట్లాంటి స్కామ్స్, వాళ్ళిద్దరి మధ్య పదవి కోసం కొట్లాడుకున్నారనేది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్ల గురించి చెప్తే, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో బీజేపీతో కుమ్మక్ అనేది ఎప్పుడు లేదు. వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటానే ఉన్నారు. అంతర్గతంగా కాంగ్రెస్ లో కుమ్ములాట్లు ఉన్నాయి. విజయ్ స్పష్టంగా చెప్తున్నాడు,
నాకు ఎవరితో సంబంధం లేదని ఈ రోజు దాకా కూడా విజయం మీద వేరే ఏం లేదు. ఢిల్లీ పోయి కలిసి వచ్చింది బహుశా ఆయన సీఎం పోస్ట్ తీసుకున్న తర్వాత అంతవరకు కలిసాడు తప్పితే అంత తప్పితే పదే పదే బీజేపీతో ఢిల్లీ డాలింగ్ అనేది ఏం లేదు. అదే రేవంత్ రెడ్డికి సంబంధించినంత వరకు ఒక 60 సార్లు అనుకుంటా నాకు తెలిసి అయితే మరి కానీ ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. అన్నిసార్లు మోడీ గారితో ప్రతిసారి మొదట్లో ఏదో మాట్లాడుతూ ఉన్నారు, సందేహాలు వస్తా ఉన్నాయి. కానీ ఆ తర్వాత కాలంలో ఇక్కడ గతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బడే భాయ్ అని, తర్వాత మొన్నటి సమావేశంలో మోడీ గారి డైరెక్ట్ గా రా నీ సంగతి నేను చూసుకుంటాను అన్నట్లు మాట్లాడటం అది మరి సందేహాలకు కదా. మిగతా వాళ్ళ వ్యవహార శైలి ఇలా లేదు, బిజినెస్ లైక్ అంతే. రేవంత్ రెడ్డి శివకుమార్ గారు కానీ ఎవరైనా పోయారంటే నీతి ఆయోగ్కి వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళ పార్టీ వాళ్ళ పని అది. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొని తమ రాష్ట్రం తాలూకు ప్రాధాన్యాలు అవి చెప్పడం అనేది వాళ్ళ పని. అలాగే విజయ్ కూడా వాళ్ళ పని. కానీ ఇక్కడ సందర్భం అలాంటిది. మీనాక్షి గారి నామినేషన్ తిరస్కారం, అత్యవసర ఏఐసిసి భేటీ, అదే నేపథ్యంలో ఇది నీతి ఆయోగ్ ఈయన అటెండ్ అవటం, అంతకుముందు జరిగిన చరిత్ర అంతా ఇన్ని కలిపి చూస్తాం కదా. ఒకటి విడిగా ఎందుకు చూస్తాం, కంటెక్స్ట్ లో చూస్తాం, సందర్భంలో చూస్తాం మనిషిని. ఆ సందర్భంలో చూసినప్పుడు అనేక సవాళ్లు ప్రశ్నలకి తావు ఉంటుంది ఖచ్చితంగా. సరే మనం ఏది ప్రూవ్ చేయలేము, ఇప్పుడు తెర వెనక జరిగేదానికి ఏం ప్రూవ్ చేయగలం. కాకపోతే బడే బాయ్ అని మన ఎదురుగానే మాట్లాడితే చూసాము. ఇందాక నేను చెప్పినట్లుగా ఇక్కడ కూడా మనం మోడీ గారు వచ్చినప్పుడు నువ్వు రా నీ సంగతి నీకు ఎక్కడికో తీసుకెళ్తానన్నట్లు ఏదో మాట్లాడినట్టున్నారు కదా. చూసాం కాబట్టి మనకి ఖచ్చితంగా సందేహాలు ఉంటాయి. రైట్, ఓకే. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి శివకుమార్ గారు జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఓకే. శివకుమార్ గారు, ఏంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ మీద విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ తర్వాత జరిగినటువంటి ఈ భేటీ మీద పలు అనుమానాలు ముఖ్యమంత్రి మీద వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ఏం జరుగుతుంది? పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి లొంగిపోయారు, లేదంటే ఒక స్పై కింద కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వ్యవహరిస్తున్నారు? ఈ తరహా కామెంట్లు ఎక్కువగా విపక్షాల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి నిజమా? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానల్ వారికి నమస్కారం. అయితే ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన మొదటి నుంచి తరచూ కూడా మాట్లాడడం ఏంటంటే, విభేదించే కాడ విభేదిస్తాం. బీజేపీ కాంగ్రెస్ అయితే ఎప్పుడు జనరల్ గా కలిసి గానీ అలయన్స్ గా ఉండదు, ఇది జగమెరిగిన సత్యం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఈ వివాదాస్పద వ్యాఖ్యలైతే కామన్ గా వస్తున్నాయి. ఎందుకంటే బడేబాయ్ చోటేబాయ్ అనేది అప్పుడు కూడా ఒక గవర్నమెంట్ ఫంక్షన్, అటు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం ఉండాల్సిన ఇదిలో మోదీని పట్టుకొని బడేబాయ్ అనడం. అంటే నేను వయసులో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తన వివరణ ఇవ్వడం జరిగింది, నాకంటే వయసులో పెద్దోడు కాబట్టి బడేబాయ్ అనడం జరిగింది. ఇంకోటి ఏమంటే, అప్పట్లో ఆయన ఉన్న ఆలోచనల ఈ మధ్యన హిందీ గాని ఇంగ్లీష్ గాని ఇంప్రూవ్ చేసింది మనం చూడడం జరుగుతుంది. ఆ భాషలో ఆయన ఏదో మోదీని నేను బడేబాయ్ అంటే నాకు రాష్ట్రానికి ఇంకేమన్నా నిధులు ఎక్కువ ఇస్తాడు అనే రకంగా ఆయన మాట్లాడిండు అనే రకంగా కూడా మనం ఆలోచించు. కానీ మొన్న రీసెంట్లీ జరిగిన మీటింగ్ ఏదైతే నరేంద్ర మోదీది ఇటు రేవంత్ రెడ్డిది, అది కొంచెం ఎక్కువ వివాదాస్పదమైంది. ఎందుకు? ఆల్రెడీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఎట్లయితే మన్మోహన్ సింగ్ గారు నిధులు ఇచ్చిండ్రో ఆ రకంగా నాకు నిధులు ఇవ్వండి అంటే, ఇటు నరేంద్ర మోదీ దాన్ని వివాదాస్పదం చేసిండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఇటు ఒక కాంట్రవర్షియల్ లైన్ అనేది నరేంద్ర మోదీ ఈ రోజు గీసిపోయిండు. అది మటుకు ఖచ్చితంగా ఇప్పుడు అనలిస్ట్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో గాని తెలంగాణ ప్రజలలో ఇది ఒక చర్చ ఉంది. కానీ ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి మాట్లాడే భాష ఎట్లుందంటే, పోట్లాడేదే నిధుల గురించి మటుకు నేను గతంలో ప్రభుత్వాలు చేసినట్టు లేకపోతే బీఆర్ఎస్ చేసినట్టు నేను కొట్లాడి గమ్మునుండను, తెలంగాణ అభివృద్ధికి మటుకు ఒక ప్రధానమంత్రి అన్నోడు ఏ రాష్ట్రానికైనా ఒక పెద్దన లాంటోడు అనేది ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. కానీ ఒకటి ఏంటంటే, ఇప్పుడు అంటే నాకున్న ఆలోచన ప్రకారం, నాకున్న అనుభవం ప్రకారం నేను చెప్పడం ఏంటంటే, ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం తరచూ కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి ఇవ్వడం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకోవడము, లేకపోతే ఏక్నాథ్ షిండేలను చేయడం, ఇదేదైతే చేస్తుందో ఇటువంటి టైంలో మటుకు ఈరోజు
మీనాక్షి నటరాజన్ గారిది ఏదైతే రాజ్యసభ తిరస్కరణ అది నిజంగా కూడా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ రేవంత్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతారేమో, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కొలాప్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయన బీజేపీలో చేరొచ్చు అనే తరహా కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా హై లెవెల్లో జరిగేటటువంటి వ్యవహారాలు, పూర్తిగా నాకు సమాచారం ఉండదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఏమనుకోవాలి, ఇదంతా మైండ్ గేమ్ అనుకోవాలా, నిజంగా ఏమైనా సోర్స్ ఉందనుకోవాలా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చిన్న మనుషులు ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎప్పటికప్పుడు, ఇప్పుడే కాదు, ఒక దగ్గర 50 ఏళ్ల నుంచి కూడా నేను చూడడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ నేనే కాంగ్రెస్ పార్టీలో ఒక 44 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను. పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలా, ఇటువంటి ఎవరన్నా తోక ముడిస్తే వాళ్ళ తోకను ఎట్లా కట్ చేయాలనేది కూడా హైకమాండ్ దగ్గర ఆ నిర్ణయం ఉంటుంది. కానీ ఈ రోజు మీనాక్షి నటరాజన్ విషయంలో మటుకు ఏదైతే మధ్యప్రదేశ్ ఎంపీ ఎవరైతే చెప్పడం జరిగిందో, తెలంగాణ నుంచే మాకు సమాచారం వచ్చింది అనే దాని మీద ఆల్రెడీ కొన్ని కథనాలు కూడా బయటకు వచ్చినాయి, కొన్ని వీడియోస్ కూడా. తొలి వెలుగు రఘు గానీ ఇంకా వివిధ విషయాలలో చూస్తే ఫహీం ఖురేషీ అనే రకంగా మాట్లాడుతున్నారు. ఫహీం ఖురేషీ అనే పేరు రావడంతో ఆలోచిస్తే ఫహీం ఖురేషీ ఎవరి మనిషి అనే రకంగా కూడా మళ్ళీ అక్కడ పాయింట్ రైజ్ అవుతుంది. ఇవన్నీ కూడా చర్చిస్తుండ్రు. హైకమాండ్ ఖచ్చితంగా దీని మీద నిఘా ఉంది. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వాళ్ళు ఎవరైనా సరే, రేపు నేనైనా సరే ఏం చేస్తున్న పార్టీకి ఏం పార్టీ ట్యాగ్ లైన్లు ఉన్నారా లేకపోతే పార్టీ లైన్లో లేరా అనేది పార్టీ ఆలోచిస్తుంది. ఒకవేళ అటువంటి అవసరం ఉంటే మన కర్ణాటకలో ఏదైతే మార్పులు చేర్పులునే అట్లా కూడా జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మటుకు రేవంత్ రెడ్డి మాట్లాడేది ఏదైతే జరగబోయే ఫ్యూచర్ సిటీ గానీ లేకపోతే మిగతా అంశాల మీద నేను ఏదైతే కేంద్రం నుంచి సాయం అడగడానికి పోతున్నా అనేది ఆయన వివరణ ఆల్రెడీ ఇచ్చిండు. ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఇంకోటి ఏఐసిసి మీటింగ్ లో ఏదైతే ఉందో అక్కడ కూడా అన్ని పార్టీల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచింది కాబట్టి కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచింది కాబట్టి ఖచ్చితంగా ఈయన కూడా అక్కడ అటెండ్ అవుతాడు. అటెండ్ అయినప్పుడు ఒకవేళ ఏం జరుగుతుంది అనేది కూడా మనం దీని తదనంతరం మనం చెప్పొచ్చు. రైట్, ఓకే. మహేష్ గారు మీరు ఏ రకంగా చూస్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? ఏకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీలో కలుపుకుంటారా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ప్రజల ముందు పెట్టేసి వదిలేశారు. ఇదంతా మైండ్ గేమా, ఏమనుకోవాలి, ఏం జరుగుతుంది? సార్, ముఖ్యంగా నేను ఒక పెద్ద కార్యక్రమం ఈ దేశంలో 11వ నీతి ఆయోగ్ సంబంధించిన ఒక సమావేశం జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటంటే ఇంక్లూజివ్ హ్యూమన్ డెవలప్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ వికసిత్ భారత్ 2047 అని చెప్పేసి పెట్టారు. ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకొని ఈరోజు డీసెంట్రలైజ్ చేస్తూ, పవర్ డీసెంట్రలైజ్ చేస్తూ, దేశంలో ఉన్నటువంటి కేవలం అభివృద్ధి అంటే ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ కాదు, అక్కడి నుంచి జిల్లా స్థాయికి, బ్లాక్ స్థాయికి వెళ్ళాలి. ఏ స్టేట్కి ఆ స్టేటు సపరేట్ ప్రణాళికతో ముందుకు పోవాలి. అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు, అన్ని మండలాల అభివృద్ధి ఎంతనే ఈ దేశం అభివృద్ధి ఎంతది అనే ఒక పెద్ద కాన్సెప్ట్తో ఒక కార్యక్రమం జరిగింది. దాంట్లో చాలా మంచి విషయం ఏంటంటే పుల్వామా అటాక్ ఇలాంటి అన్ని ఒక గ్యాప్ తర్వాత అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు నిన్న వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రులకు కూడా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఒక్కొక్క ఇండివిజువల్గా 20-25 నిమిషాలు సమయం కేటాయించి ఆయన ప్రధానమంత్రి గారు వాళ్ళ స్టేట్స్కి సంబంధించిన ఇష్యూస్ పైన కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఏదో నీతి ఆయోగ్ మీటింగ్కి వచ్చారు కదా, పంపిద్దాం, మాట్లాడి ఇక్కడ పంపిద్దాం మాడని ఆల్రెడీ చైర్మన్ ఉన్న ప్రజెంటేషన్ చేసేసిన ఒక 5 థీమ్స్ మీద ప్రజెంటేషన్ జరిగింది నిన్న. దాంట్లో ముఖ్యంగా చూస్తే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద కావచ్చు, ప్రైమరీ సెకండరీ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ మీద కావచ్చు, హెల్త్ మీద కావచ్చు, న్యూట్రిషన్ మీద కావచ్చు, అగ్రికల్చర్ మీద కావచ్చు, ఇట్లా ఒక 5 కాన్సెప్ట్స్ పైన స్పెషల్గా ప్రజెంటేషన్ జరిగినాయి. ఇచ్చేసిన కదా, వెళ్ళిపోవచ్చు కదా. కానీ నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద ఉదయంతో ఫెడరల్ సిస్టమ్ మేము గౌరవిస్తాం కాబట్టి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రికి, ముఖ్యంగా అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి డీకే శివకుమార్ గారికి కావచ్చు, తర్వాత మొన్న ఎన్నికైనటువంటి విడి సతీశన్ గారికి కావచ్చు, కేరళ ముఖ్యమంత్రి గారికి కావచ్చు, టి విజయ్ గారికి కావచ్చు, అట్లా ఇక్కడ సువేంద్ర అధికారి కావచ్చు, ఇట్లా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు స్పెషల్గా టైం ఇచ్చి ఆయన నిన్న మాట్లాడి జరిగింది. మీ రాష్ట్రాలకు సంబంధించిన ప్రణాళికలు ఏమున్నాయి, దానిపైన డెఫినెట్లీ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఏవైతే నిధులు ఇవ్వాల్సిందో దానిపైన
మేము ఇస్తాము అని చెప్పేసి ఒక పెద్ద నా పాత్రగా నిన్న సపరేట్ టైం ఇచ్చి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత సీఎంఓ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు కలిసిననే వివరణ ఇస్తూ రిలీజ్ చేసిండు. ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఫ్రమ్ తెలంగాణ ఆయన కలిసినాము అనే విషయం ఏ విషయం కోసం డిస్కషన్ అది చెప్పారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ క్యాడరు, కాంగ్రెస్ నాయకులు లేకపోతే సోకాల్డ్ బ్యాచ్ అంతా కూడా ఎందుకు కన్ఫ్యూజన్ ఉందో అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి అదే నేనేమంటున్నా సార్, ఏదో జరుగుతుంది, ఇంటర్నల్ గా ఏదో జరుగుతుంది, కొంత లోపాయికార ఒప్పందం ఉంది అనేటటువంటి వార్తలు ఎక్కువగా గుప్పమంటున్నాయి కదా. శివ గారు, రాష్ట్ర ప్రయోజనాల రీత్యా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన హెడ్ ఆఫ్ ద స్టేట్ డెఫినెట్లీ వెళ్లి కలవాలి. ప్రధానమంత్రి ఎవరున్నా వాళ్ళని కలవాల్సిందే, నిధులు కావాల్సిన నిధులపైన అడగాల్సిందే, తెచ్చుకోవాల్సిందే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా. గతంలో కేసీఆర్ గారు ఉండే, కేసీఆర్ గారు, స్టాలిన్ గారు, పినరాయి విజయన్ గారు, అటు మమతా గారు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా నీతి ఆయోగ్ మీటింగ్ పోలే, అదేదో బీజేపీ పార్టీ మీటింగ్ అండి, ప్రభుత్వ మీటింగ్, దాంట్లో పాల్గొన్నారు. అయితే నేనేమంటున్నా, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు నిజంగానే బీజేపీలకు వచ్చిండు అనుకో, మేము వస్తా బీజేపీలో వచ్చిండు అనుకో, కాంగ్రెస్ పార్టీ అంత వీక్ ఉందా అంటే కాంగ్రెస్ పార్టీ ఆయన నచ్చట్లేదా? నచ్చకనే బయటకు వస్తారు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి అధ్యక్షుడు చేసాడు, ఆయన నచ్చక బయటకు వచ్చినట్టు. దీని అర్థమైంది కాంగ్రెస్ లోపల క్యాడర్కు, లీడర్కు వాల్యూ లేదనే, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిందనే, రాష్ట్రంలో భవిష్యత్తు లేదు, దేశంలో భవిష్యత్తు లేదనే దాని అర్థం కదా. ఇప్పుడు ఆ పార్టీ బాగుంది, కేంద్రంలో అధికారంలోకి వస్తారు, ఆశ ఉంటే వస్తారు, ఎందుకు బయటకు వస్తారు? నేనేమంటా సార్, నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇటు మొన్నటి వరకు డీకే శివకుమార్ గారు అట్లే అన్నారు, కర్ణాటకలో డీకే శివకుమార్ గారు అట్లే అన్నారు, బీజేపీలకు ఒక 60 మందిని పట్టుకొని బీజేపీలకు పోతున్నారు అని చెప్పేసి. బీజేపీ అంతా వీక్ లేదు, ఈరోజు 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, 22 రాష్ట్రాల అధికారంలో ఉన్నాం. నేనేమంటున్నా, మీరు ఉన్నటువంటి 1-2 రాష్ట్రాలు కూడా సార్ వినాలి. ఇప్పుడు మీరు మాట్లాడిన నేను డిస్టర్బ్ చేయలే, మీరు మాట్లాడిన నేను డిస్టర్బ్ చేయలే. నేనేమంటా సార్, 22 రాష్ట్రాల్లో మేము అధికారం ఉన్నాం, మేము రా అని విలువట్లేదు, ఆయన నచ్చకు వచ్చినానుకో వస్తారు కావచ్చు, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, నేను ఉండట్లేదు అని చెప్పేసి. ఇక మీనాక్షి నటరాజన్ విషయంలో మీ ప్రాబ్లం అంటే అది, మీనాక్షి నటరాజన్ గారు డిక్లేర్ చేయాల్సి ఉండే, ఎందుకు డిక్లేర్ చేయలేదు? డిక్లేర్ చేయలేదు. పోనీ ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చంటే వాళ్ళ కోవట్లు ఎవరు వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అంటే కాంగ్రెస్ పార్టీలో లీకేజీలు బాగా అయిపోయినాయి. కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్, గతంలో ఇండియా కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ ఎట్లయిందో ఇట్లా అయిపోయినట్టుంది ఈ తెలంగాణలో కూడా. కాంగ్రెస్ కు గ్రూపులు, కొల్లాట్లు కామనే కదా. అంటే ఏమొస్తుందండి? ఒక్క నిమిషం ప్లీజ్. ఈవెన్ హరీష్ రావు గారు కూడా మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించినటువంటి అంశంలో రెస్పాండ్ అయ్యారు. నేరుగా ఆయన రేవంత్ రెడ్డి గారి ఈ స్పై అనే తరహా కామెంట్స్ కూడా మనం చూసాం. ఏం జరుగుతుంది అసలు? ఇదంతా విపక్షాలు సృష్టిస్తున్నటువంటి ఒక అపోహ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా నిజంగా, లేదంటే వాస్తవం ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధా లేకపోతే అన్ని పార్టీల కూటమి ప్రతినిధి అనేటువంటిది అర్థం కాని సమస్యగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఒకరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టి ఇందిరాగాంధీతో సమానంగా పోల్చే పరిస్థితులు తీసుకొస్తాడు. ఇంకో రోజు నరేంద్ర మోడీ గారితో అలేబాలే వేసుకొని చట్టాపట్టలు వేసుకొని తిరుగుతూ మేరే బడే బాయ్ చోటే బాయ్ అనేటువంటి సందేశాలను దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు పంపిస్తుంటారు. సరే, ఇవి రెండు పక్కన పెడితే ఇవాళ మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ అనేటువంటిది, ఆమె పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఈ రాష్ట్రానికి బాధ్యులుగా ఉన్నారు. ఆమె ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రపోజల్ చేస్తే, ఆ ప్రపోజల్ చేసినటువంటి వ్యక్తికి ఆమె అధిష్టానానికి నివేదిక పంపించినప్పుడు సమ్మతంగా లేదు. ఆ విషయాన్ని పసిగట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆమెను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయాలనేటువంటి వ్యవహారం జరుగుతున్నప్పుడు ఆమె పైన కేసు బుక్ అయిందా, లేకపోతే సోకాజ్ నోటీసులు వచ్చినాయా, లేకపోతే జస్ట్ ఒక నోటీసులు రిసీవ్ చేసుకుందా, ఒక కేసులో నువ్వు ఇన్వాల్వ్ అయినటువంటి అంశం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోంమంత్రి రేవంత్ రెడ్డి. సో తనకు తెలిసిన సమాచారం తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆమె పైన అక్కసుతో ఆమెని రాజ్యసభకు పంపకుండా ఉండడానికి బీజేపీకి సహకరించారు. బీజేపీ అక్కడ 2 ఎంపీ స్థానాలకు అబ్సల్యూట్ మెజారిటీతో గెలవడానికి అవకాశం ఉంది. 3వ దానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తే గెలిచే అవకాశం ఉంది మధ్యప్రదేశ్లో అనేది చాలా స్పష్టంగా ఎన్నికల సరళిని అబ్జర్వ్ చేసే వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అక్కడ అవకాశం ఉన్నటువంటి స్థానాన్ని కోల్పోవడానికి కారణము ఆమె పైన కేసు ఉందని చెప్పి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేటువంటి ప్రయత్నం చేసి ఆమెని కన్సిడర్ చేయకపోవడం అనేటువంటిది దేనికి సంకేతం? సో దీని వెనకాల ఖచ్చితంగా పొలిటికల్ కాన్స్పిరసీ ఉంది, ఒక కుట్ర జరిగింది అనేటువంటిది మొత్తం రాష్ట్రం మొత్తంగా, దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. అత్యవసరంగా ఏఐసీ సమావేశం జరగడం కూడా దానికి సంకేతాలు పలికినాయి. అందులో చాలా స్పష్టంగా ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి తన వ్యక్తిత్వాన్ని తను ప్రకటించుకున్నాడు. నేను హిట్లర్ యొక్క వారసుని, నేను హిట్లర్ ప్రతిరూపాన్ని, నేను హిట్లర్ యొక్క ఆలోచన విధానంలో భాగమైనటువంటి హైడ్రాన్ తీసుకొచ్చిన, ఇవాళ నేను అందుకే హైడ్రా అనేటువంటి నాకు ఇష్టమైంది అని చెప్తా ఉన్నాడు. సరే బాబు, నువ్వు హిట్లర్ కావచ్చు, తుగ్లక్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, కానీ ఈ మధ్య నీ పార్టీలో, నీ సొంత పార్టీలో పనిచేస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పైన, పిసిసి అధ్యక్షుని పైన ఒక 24 గంటల
కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి అనుబంధంగా ఉన్న ఒక పెద్ద ఛానల్లో ఇది 24 అవర్స్ ఒక ప్రచారం జరిగింది. ఆయన అన్ఫిట్ డిజాస్టర్ ప్రెసిడెంట్ అని, అసలు ఆయన ఏ పార్టీ కోసం నిర్మాణం కోసం ఏం చేస్తలేడని, ఇట్లా ఒక రకమైనటువంటి ఆయన క్యారెక్టర్ ని అసాసినేట్ చేసేటువంటి కార్యక్రమం 24 అవర్స్ జరిగింది ఒక బీసీ నాయకుడి పైన. ఆ తర్వాత డిప్యూటీ సీఎం, అంతకుముందు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మల్లుభట్టి విక్రమార్క పైన ఆ 9 టెండర్ల కుంభకోణం విషయంలో 2 ఛానళ్లు నాకంటే నాకు అని చెప్పి పోటీపడి మరి ఆయన క్యారెక్టర్ ని అసాసినేట్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. అంటే రేవంత్ రెడ్డి తనకు ఎవరు పోటీ ఉండకూడదు, నరేంద్ర మోడీతో నేను అలైబలైలో ఉన్నా, కేంద్ర ప్రభుత్వంతో మేము నరేంద్ర మోడీ గారితో నిజంగానే నువ్వు పొలిటికల్ గా కాకుండా ఈ తెలంగాణ స్టేట్ కోసం నువ్వు అలైబలైతోనే ఉంటే మేము ఆబ్జెక్షన్ చెప్పము, మేము నిన్ను శంకించము, నీ శీలాన్ని పరిశీలించము, పరీక్షించము. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు నరేంద్ర మోడీని ఒప్పించి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకొచ్చినవా, లేకపోతే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏమైనా నిధులు తీసుకొచ్చినవా, ఏమైనా ఏం చేసినావు అనేటువంటిది వాళ్ళ క్వశ్చన్ కదా. అయితే వస్తున్న ఈ ఆరోపణ ప్రకారం దత్తాత్రేయ గారు నిజంగా కేంద్రంతో ఆయనకు అంత సఖ్యత ఉంటే, ప్రధాని మోదీతో ఏదో లోపాయికారు ఒప్పందమే ఉంటే, మీరు ప్రశ్నిస్తున్నట్టే ఆయన 60కి పైగా సార్లు మీట్ అయినప్పుడు ఆయన కోరుకున్నది ఏదైనా తెలంగాణకు తెచ్చుకునేవారుగా ప్రాజెక్టు ఎందుకు రావట్లేదు? అదే అంటున్నానండి. ఇప్పుడు నేనేమంటున్నాను, నిజంగానే నిన్ను నరేంద్ర మోడీ నమ్ముతలేడా, నరేంద్ర మోడీ నిన్ను నమ్ముతలేడా, లేకపోతే ఇంకా నిన్ను పరీక్షిస్తున్నాడా, లేకపోతే నువ్వు ఇంకా నరేంద్ర మోడీ గారి పార్టీకి చేయాల్సిన సర్వీసెస్ ఇంకా ఉన్నాయని చెప్పి వాళ్ళు బిలీవ్ చేస్తున్నారో మాకు తెలియదు. కానీ మేము ఒకటి మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నాం, ఆయననే స్వయంగా ఒక నిమిషం నా స్కూలు RSS లో నేను చదువుకున్నా, ABVP లో నేను పనిచేసిన, నేను ఇంటర్మీడియట్ TDPలో పనిచేసిన, ఆయననే స్వయంగా చెప్పుకున్నాడు నాకు అధికారం, నాకు ఉద్యోగం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే నీ క్యారెక్టర్ ని నువ్వే చెప్పుకున్నావు, నేను మోడీ గారికి సన్నిహితున్నే, కాంగ్రెస్ పార్టీ నాకు ఉద్యోగం ఇచ్చింది, చంద్రబాబు నన్ను చదివించిండు అని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తారు కదా. పాపారావు గారు ప్లీజ్ కంటిన్యూ. ఏం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఇక్కడ మన మిత్రులు ఆయన ఉన్నారు కదా, ఆయన చాలా బాగా బ్యాలెన్స్ గా చెప్పారు. అంటే ఒక కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత అసంతృప్తి ఉంది అనేది ఆయన మాటలు నాకు అర్థమైంది. అది ఆయన ఉద్దేశం అదే అని నేను అన్న, కానీ ఆయన ఉద్దేశం అది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అంత ఇప్పుడు కాంగ్రెస్ ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు, జాతీయ కాంగ్రెస్ వేరు. నాకు కనపడేది ఏంటంటే కాంగ్రెస్ మొత్తానిగా నెగిటివ్ కలర్ లో పోర్ట్రే చేయడం అసలు నా ఉద్దేశం కాదు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రవర్తిస్తున్న తీరు అనేది చాలా పెక్యులియర్ గా, ఒక రాహుల్ గాంధీ మాట్లాడేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి, రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి, పూర్తిగా భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పులు చేస్తే చేయొచ్చు, రకరకాలైనటువంటి ఆ పొత్తుల విషయంలో ఇతర పార్టీలతో, లేకపోతే తన మిత్రపక్షాలను విమర్శించే విషయంలో కొన్ని తప్పులు చేస్తారు. ఆ తప్పులు వాళ్ళు విమర్శించుకుంటారు, చేసుకుంటారు. కానీ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీని అంటారు నా ఉద్దేశం కాదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రవర్తిస్తున్న తీరు చాలా విచిత్రమైంది, చాలా కండెమ్నబుల్. అంటే దాన్ని విమర్శించడానికి అసలు ఏ రకంగా కూడా పచ్చి అవకాశవాద ధోరణి అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ లో జెన్యూన్ కాంగ్రెస్ వాళ్ళందరికీ కూడా బాధ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది నా ఉద్దేశం. అంటే ఇంకా ఫైనల్ గా చెప్పేది అదే, ఏదైనా జెన్యూన్ గా కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ లోనే బతికి, కాంగ్రెస్ లోనే పుట్టి, కాంగ్రెస్ లో పెరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళలో ఎవరికి వాయిస్ లేకుండా అయిపోయింది. అంత చేయగలిగారు మరి రేవంత్ రెడ్డి గారు, వాళ్ళలో ఎవరికి వాయిస్ లేకుండా అనేది అది ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడైనా కొంత ఏమన్నా మరి ఇట్లాంటివి జరిగిన తర్వాత ఆ ఘటనలో కనుక హరీష్ రావు గారు అన్నట్లుగా రేవంత్ రెడ్డి పాత్ర ఇదంతా నిజమైతే కనుక మరి కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేస్తుంది అనేది అత్యవసర భేటీ పెట్టుకున్నారు. దీని గురించి అయితే కనుక అది చూడాలి. మరి చూస్తే కనుక ఎప్పటికైనా సరే ఏంటంటే ఒక సర్జికల్ ఆపరేషన్ అంటే దానిలో సర్జరీ ఆపరేషన్ అంటే ఒక సర్జరీ అవసరం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోని మాత్రం నిజం, ఒక ఆపరేషన్ అవసరం, లేకపోతే కాంగ్రెస్ బతకడం కష్టం తెలంగాణలో. థ్యాంక్ యూ. నేను ఏమనుకోకండి. థ్యాంక్ యూ పాపారావు గారు. రైట్. శివకుమార్ గారు గతంలో ఉన్నటువంటి PCC చీఫ్లుగా పనిచేసినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ కీలక లీడర్ల మీద బీఆర్ఎస్ తో వాళ్ళు అంటగాగుతున్నారు. కొంత అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో లోపాయికారు ఒప్పందాలు ఉన్నాయి, ఈ తరహా కామెంట్స్ ఎక్కువగా చూసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వచ్చినటువంటి PCC చీఫ్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది, ఆయనతో కుమ్మక్కయ్యారు, ఆయన ఏజెంట్, ఈ తరహా కామెంట్స్ చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారిని ప్రధాని మోదీతో లింకులు కలుపుతున్నటువంటి సిచ్యువేషన్. ఏం జరుగుతుంది అసలు? కాంగ్రెస్ పార్టీ PCC చీఫ్లుగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులుగా ఉన్నా, ఆ పార్టీకి తప్ప మిగిలిన పార్టీ వాళ్ళతో లోపాయి గారు ఒప్పందాలు అనేటటువంటి ఆరోపణలు ఏ రకంగా చూడాలి? శివ, ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. అదేంటే మామూలుగా మాట్లాడడానికి స్వేచ్ఛ ఎక్కువ అనే రకంగా ఆలోచిస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సబ్జెక్ట్ గా ఆలోచిస్తే ఇంతకుముందు దత్తాత్రేయ మాట్లాడినట్టు ఎప్పుడైతే
తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి ఉండు దాంట్లో రాజీనామా చేసి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇటు టీడీపీ అలయన్స్ ఉండే కాబట్టి ఆ దిశతోని రాహుల్ గాంధీ దగ్గరికి తీసుకుపోయి రేవంత్ రెడ్డిని పరిచయం చేయడం, దాని తర్వాత ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం, దాని తర్వాత ప్రెసిడెంట్ కావడం, పార్టీని నేను అధికారంలోకి తీసుకొస్తా అనడం, ఆ దిశగా బీఆర్ఎస్ మీద ఉన్న యాంటీ కూడా కాంగ్రెస్ పార్టీకి పనికిరావడము, తర్వాత ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రోజు నేను అనుకుంటా కొంతమంది నాయకులు అటు ఇటు జంప్ అయ్యారు కానీ కాంగ్రెస్ పార్టీలో సెకండ్ లైన్ లీడర్షిప్ గానీ ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రాస్ రూట్ లెవెల్ లీడర్స్ ఎవ్వరు కూడా పార్టీని ఇంకా అంకిత భావంతోనే పనిచేస్తున్నారు. నాలాగా వేరే పార్టీలకు పోయేదే లేదు. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది శివ గారు. ఇదే కేసీఆర్ గారు 2007 లో స్వయాన మన మాజీ మంత్రి తర్వాత స్పీకర్ గా ఉన్న పద్మారావు గారి ఇంట్లో గిరీష్ సాంఘి గారి సన్మానం జరిగిన రోజు అప్పుడు బై ఎలక్షన్ సమయం కేసీఆర్ గారు స్వయాన నన్ను పిలిచి మీరు రేపు భవన్ కి మీకు కాల్ వస్తుంది, మీరు పార్టీలకు రండి అని చెప్పడం జరిగింది. కేసీఆర్ అంటే ఒక రకంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించుడు, తెలంగాణకి ముందుండి ఉద్యమం నడిపించుడు అనేది ఒక అభిమానం వేరు. కానీ పార్టీకి అభిమానంతో ఉండాలనే రకంగా ఆయనకు నమస్కారం పెట్టి సైలెంట్ అవ్వడం జరిగింది. అదే కాకుండా ఇదే బీజేపీ పార్టీ కూడా గతంలో కిషన్ రెడ్డి గారు ఫస్ట్ టైం రాష్ట్రానికి అధ్యక్షుడు అయినప్పుడు కూడా సెంట్రల్ కెళ్ళి నాకు వేరే ఫోన్ రావడం జరిగింది, మీరు పార్టీలో జాయిన్ కండి, మీకు రాష్ట్రంలో మంచి కీలక మీ వరకు ఓకే శివకుమార్ గారు, అందరూ అలా ఉంటారా? శివ నేను ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఎరయంగానే పోయేదని ఉండేది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చాలా స్టఫ్ ఉన్న అది ఎత్తి పరిస్థితిలో ఇటువంటి విషయాలు ఏమన్నా తప్పులు జరిగితే మటుకు ఖచ్చితంగా ఎక్కడికక్కడ లోకల్ కత్తరిచ్చేస్తుంది. అండ్ అదే కాకుండా ఏదైతే మీనాక్షి నటరాజన్ గారు జరిగిందే మటుకు బీజేపీ ప్రభుత్వం ఈ రోజు కూడా చేసిన తప్పిదం అనేది ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే ఏదైతే మీనాక్షి నటరాజన్ గారి మీద మహబూబ్ నగర్ లో ఉండే ఒక శ్రీలత అనే ఒక వ్యక్తి ఆమె ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది తప్ప అది ఎఫ్ఐఆర్ కాదు. అండ్ మోర్ ఎవర్ అదేదైతే రాజ్యసభ అప్లికేషన్ నామినేషన్ ప్రకారం ఆలోచిస్తే 33A లో అసలు అది ఆ ప్రస్తావననే లేదు, అది తప్పు చేసిండ్రు అనే రకంగానే ఆలోచించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డిసిషన్ తీసుకొని రేపు సుప్రీంకోర్టు కూడా పోవడం జరుగుతుంది. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మొత్తానికి బీజేపీ ప్రభుత్వానికి వత్తసు పలుకు వాళ్ళ పార్టీ లాగానే పనిచేస్తుంది అనేది కూడా ఈ రోజు దేశంలో కూడా అన్ని రాష్ట్రాలలో కూడా ఇది చర్చనీయం జరిగింది. ఇటువంటి సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ పోవడము ఇది ఇంకా వివాదాస్పదంగా జరిగింది. ఖచ్చితంగా అది నీతి ఆయోగ్ పోయిండు, లేకపోతే ఇంతకుముందు దత్తాత్రేయ మాట్లాడినట్టు ఏదైతే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ పోతే వీర్ ఆల్సో అప్రిషియేట్, కానీ వేరే రకంగా పోతే మటుకు ఆయన ఇమీడియట్ గా హైకమాండ్ దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉంటేనే తెలంగాణలో కాంగ్రెస్ నడుస్తుంది అనేది అట్లాంటి ఆలోచన ఇటు ఉంటే అది మానుకోవాలి ఎవరైనా సరే. కాంగ్రెస్ పార్టీలో నా సొంటోళ్ళని తీసుకుపోయి కూడా ఆడ ముఖ్యమంత్రిగా పెడితే ముఖ్యమంత్రిగా పని చేయడం ఉంటుంది. ఆ అనుభవం ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు బికాస్ ఆఫ్ ఎవరు XYZ తోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అనేది మటుకు తప్పు. ఇంకోటి బీజేపీ ప్రభుత్వం ఇంతకుముందు బీజేపీ నాయకుడు చెప్తుండు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసినాము, లేకపోతే ఉద్యోగాల గురించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నారు. ఈరోజు 12 సంవత్సరాల నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరనేది చెప్పాలా. ఇదే రేవంత్ రెడ్డి అటు బీఆర్ఎస్ పట్టించుకుంటలేదు, మేము ప్రోటోకాల్ పాటిస్తాము అని చెప్పి కూడా పోతే ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని నిధులు ఇచ్చిండ్రో ఆలోచించారు. ఒక బీహార్ కి ఇటు ఆంధ్రప్రదేశ్ కి తప్ప మిగతా రాష్ట్రాలకు ఎక్కడ కూడా నిధులు బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అండ్ ఒక్క నిమిషం ఈ రోజు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా మొత్తానికి నెహ్రూ గారి మైల్ రాయి దాటిండు అనేది పెద్దగా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒక్కసారి నెహ్రూ గారు చేసిన అభివృద్ధి ఏంది, ఇటు ప్రధానమంత్రిగా ఉన్న ఇప్పుడు నరేంద్ర మోదీ చేసింది దాని మీద ఒక్కసారి సిగ్గుపడాలా బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే దేశ ప్రజలు చూస్తారు, అందుకే 3 సార్లు అధికారం ఇచ్చారు. నెహ్రూ గారు ఏం చేశారు, మోడీ గారు ఏం చేశారు కాదు. కానీ మీకు 2 విషయాలు చెప్పాలనుకుంటా మీరు చేసిన కామెంట్స్ విషయంలో. శివ గారు మీరు పర్మిషన్ ఇస్తే చెప్తా సార్. అయితే కొద్ది రోజులు ఏం చేస్తారంటే జనరల్ గానే కాంగ్రెస్ వాళ్ళు ఒక స్టార్ట్ చేస్తారు. బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి అలయన్స్ గా పోతే ఎలక్షన్ లో బీజేపీతోని ఆల్రెడీ హరీష్ రావు బీజేపీలో పోతుండు, మిగతా కేటీఆర్ బీజేపీతో సఖ్యత ఉన్నాడు. బీజేపీ అధికారంలోకి వస్తాను కొద్ది రోజులు నరేషన్ స్టార్ట్ చేస్తారు వాళ్ళ మీడియా ఛానళ్ల ద్వారా.
కొద్ది రోజుల తర్వాత బీఆర్ఎస్ ఏం చేస్తా అంటే కాంగ్రెస్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తర్వాత ఇతర మంత్రులు బీజేపీతో టచ్ లో ఉన్నారు, బీజేపీలోకి పోతారు, డెఫినెట్లీ బీజేపీ కాంగ్రెస్ కలిసిపోతుంది, లేదంటే కాంగ్రెస్ స్ప్లిట్ అయ్యి బీజేపీలోకి పోతా అని చెప్పేసి ఒక నరేషన్ బయటకు వస్తుంది. ఎంపీ ఎలక్షన్లలో బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసి అందుకే గెలిచిందని చెప్పేసి అంటారు. వీళ్ళు గుర్తుంచుకోవాల్సిందంటే మొన్ననే మా అమిత్ షా గారు చెప్పారు, బీజేపీ సింగిల్ గా పోతుంది తెలంగాణ రాష్ట్రంలో, మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి నేతృత్వంలో సింగిల్ ఎలక్షన్ పోతాం, మేము ఎలక్షన్ గెలుస్తాం. కానీ ఒక్క విషయం చెప్తున్నా, ఎన్నికల సందడి మొదలయ్యేటప్పటికీ కాంగ్రెస్ లో ఈరోజు ఉన్నటువంటి మంత్రులు ఎంతమంది మీ కాంగ్రెస్ పార్టీలో ఉంటారో ఒక్కసారి చెక్ చేసుకోండి. కాంగ్రెస్ 50 ఏళ్ల వరకు తెలంగాణ రాదు మీరు చేసిన తప్పిదాల కారణంగా. కాబట్టి కాంగ్రెస్ లో చాలా మంది క్యాడరు లీడరు వదిలిపెట్టి బయటికి పోతారు. రాసి పెట్టుకొని మార్క్ మై వర్డ్స్ సార్, మార్క్ మై వర్డ్స్ సార్. డెఫినెట్లీ నేనేమన్నా ఏ పార్టీ గెలిచేవాడో దాంట్లోకి వస్తారు సార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ చెల్లని నోటు గలీల లేదు, డిలీల లేదు. బీజేపీ మాత్రమే ఈరోజు, బీజేపీ మాత్రమే ఆశయం తెలంగాణ ప్రజలకు, బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రజలకు ఆశయం. కాబట్టి డెఫినెట్లీ మీ మంత్రులతో సహా మీ మంత్రులు కూడా మీ పార్టీ ఉంటారో తెలియదు. బీఆర్ఎస్ పార్టీలో కూడా సార్, బీఆర్ఎస్ పార్టీ కూడా రేపు అధికారంలో రాదు. కాబట్టి డెఫినెట్లీ ఏ పార్టీ అధికారంలోకి వస్తో ఆ పార్టీకి అధికారంలో లైన్ కడతారు, క్యూ కడతారు. ఇప్పటికే మా పార్టీ ఆఫీస్ దగ్గర మేమే ఆలోచిస్తున్నాం. రాష్ట్రంలో ఒక నిమిషం మహేష్ గారు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పట్టు లేదు కాబట్టి ఇతర పార్టీల కీలక నేతలందరినీ కూడా చేర్చుకొని పట్టు బిగించేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలందరినీ కూడా చేర్చుకునే ప్రయత్నాలు చేస్తుంది. అవునా సి శివ గారు? బీజేపీ మరో హిమంత బిశ్వ శర్మల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బీజేపీ చూస్తుంది. నేనేమంటా సార్, ఈరోజు రాష్ట్రంలో మీరు ఏదైతే బీజేపీకి పట్టులేరో అది పూర్తి స్థాయిలో అబద్ధం. మాకు ఈరోజు 40 లక్షల మంది ప్రైమరీ మెంబర్స్, 75,000 మంది యాక్టివ్ మెంబర్స్. సార్ వినాలే మీరు మధ్యలో సార్, మీరు ఇదే రన్నింగ్ కామెంట్ చేస్తాను, 100 చేస్తాయి. రన్నింగ్ కామెంట్ ఆపండి మీరు ప్లీజ్. 40 లక్షల మంది ప్రైమరీ మెంబర్స్, 70,000 మంది యాక్టివ్ మెంబర్స్ తెలంగాణలో ఉన్నారు మా పార్టీకి. ప్రతి స్థాయిలో మొన్న వార్డు మెంబర్తో సహా అన్ని చోట్ల మా క్యాడర్ పోటీ చేసింది. సర్పంచులు, వార్డు మెంబర్లు, మున్సిపల్ అన్నిట్లో పోటీ చేశారు. మా క్యాడర్ ఉంది. డెఫినెట్లీ బీజేపీ 22 రాష్ట్రాలు ఎట్లయితే అధికారం సాధించిందో, మీరు మార్క్ మై వర్డ్స్, జీ స్టూడియో నేను చెప్తున్నా సార్, 2029లో భారతీయ జనతా పార్టీ జెండా తప్పకుండా ఎగురుతుంది. తెలంగాణ మేము అధికారంలోకి వస్తాం. వాళ్ళు మా క్యూ కడుతున్నారు వస్తామని చెప్పేసి, అయినా మేము ఆగుతున్నాం. అరే ఆగండి, మీ పదవులకు రిజైన్ చేసి రండి. ఆ పాలసీ మా సిస్టమ్ ఉంది కాబట్టి అది చెప్తున్నాం. నిజం చెప్తున్నాం సార్, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కొలాప్స్ అయిపోయారు, ప్రజా నమ్మకం కోల్పోయారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజల క్షేమం కంటే వాళ్ళకు సొంత ప్రయోజనాలు అయిపోయినాయి. అది పబ్లిక్ లిమిటెడ్, అది కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అందుకే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ బీజేపీలో సాధిస్తారు. ఏమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? తెలంగాణ రాష్ట్రం కోసం 9.5 సంవత్సరాల్లో కమిటెడ్ గా పనిచేసి ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ హక్కున చేర్చుకుంటారా అనేటువంటిది ఢిల్లీ బహుత్ దూర్ హే. 2 సంవత్సరాల కాలం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ లోపల తెలంగాణ సమాజానికి బీజేపీ కేంద్రంలో ఉండి ఇచ్చినటువంటి ₹1 గాని, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానపరుస్తున్న తీరు గాని, ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే తల్లిని చంపి బిడ్డని చంపి అనేటువంటి విధంగా తెలంగాణ రాష్ట్ర విభజనని మాట్లాడుతా ఉన్నారు. ఒక యువ ఎంపీ తనకు మెడ మీద మరి తలకాయ ఉందో లేదో కానీ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఇండియా పాకిస్తాన్ విభజనతో పోలుస్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎట్లా అధికారం వస్తుందండి? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద ఒక కేంద్ర మంత్రి కొడుకే అఘాయిత్యం చేసి ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేకపోతే ఆయనని కాపాడడం కోసం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారం రోజుల వరకు ఆయనని అప్స్టాండింగ్ లో ఉండే విధంగా సహకరించారు. ఇట్లాంటి వ్యక్తులు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ ప్రజలకు రక్షణ ఉంటుందా అండి? మహిళల విషయంలో రక్షణ ఉంటుందా? లేకపోతే ఇంకా మిగతా అంశాల్లో రక్షణ ఉంటుందా? తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు కదా ఎపిసోడిక్ రాజకీయాలు. తెలంగాణ ప్రజలు ఒకటి అడుగుతున్నారండి, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి 2014 నుంచి 2026 వరకు ఇప్పటి వరకు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీ ప్రకారం వాళ్ళు రాజధాని నిర్మాణం చేసుకుంటామంటే 15,000 కోట్లు ఇచ్చిండ్రు. అట్లాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 50% నిధులు విడుదల చేశారు. FRBM లిమిట్స్ నుంచి వాళ్ళకి మినహాయింపు ఇచ్చారు. విభజన చట్టం కింద రావాల్సినటువంటి ఎయిమ్స్ కాలేజీ మంగళగిరిలో ఏర్పాటు చేస్తారు. ఇవాళ సెంట్రల్ క్యాపిటల్ సిటీ పేరు మీద వాళ్ళకు 2,000 కోట్ల నిధులు ప్రత్యేకంగా విడుదల చేస్తారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏం తప్పు చేసిందండి? తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో లేదా? బీజేపీతో అనుబంధంగా లేకపోతే, బీజేపీతో పొత్తులో లేకపోతే,
బీజేపీ ప్రభుత్వంకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం మీద సవితి తల్లి ప్రేమ చూపిస్తారా? ఆ రాష్ట్రానికి నిధుల విడుదల చేయరా? ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ లో మీరు భాగస్వాములు గారా? తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణం కావచ్చు, ఆసుపత్రుల నిర్మాణం కావచ్చు, కలెక్టరేట్ల నిర్మాణం కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ల నిర్మాణం కావచ్చు, మున్సిపాలిటీల నిర్మాణం కావచ్చు, ప్రతి దాంట్లో తెలంగాణ రాష్ట్రం ప్రాణం పెట్టి పనిచేసిందండి బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ హైదరాబాద్ ఇస్తున్నటువంటి 42 ఇప్పుడు వీళ్ళు అన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే మేము మాట్లాడలేదు బాగుంది. 137 మాట్లాడివ్వండి ప్లీజ్. 137 లింకింగ్ రోడ్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఇవాళ మేము హైదరాబాద్ కంటూ ఒక రికగ్నైజేషన్, ఒక డెవలప్మెంట్ మోడల్ తీసుకొచ్చాం. ఇవాళ విశ్వనగరంగా హైదరాబాద్ చేసినాం. ఈ డెవలప్మెంట్ లో కేంద్రం పాత్ర శూన్యం అని చెప్తా ఉన్నాం. నరేంద్ర మోడీ పాత్ర 0 అని చెప్తా ఉన్నాం. బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రజల ఓటు అడుగుతారని అడుగుతా ఉన్నాం. ఇవాళ అదే సరే దత్తాత్రేయ గారు, ఈ అభివృద్ధి అంశాలు ఇవన్నీ కూడా ఒకసారి పక్కన పెడితే మళ్ళీ మన టాపిక్ లో కనుక వస్తాయి. గతంలో ఎన్నికల ప్రచారంలో మనం చూసాం దత్తాత్రేయ గారు, ఎన్నికల ప్రచారాన్ని మనం చూసాం. బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ రెండు ఒకటే అనేటటువంటి అంశం ఏ స్థాయిలో మీకు డ్యామేజ్ చేస్తుందో మీరు చూసారు. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎంత అస్త్రంగా ఉపయోగించిందో మీరు చూసారు. ఇప్పుడు అదే బాణాన్ని రివర్స్ లో మళ్ళీ కాంగ్రెస్ మీదకి మీరు వదులుతున్నారా? నేనేమంటున్నా వినండి, మీరు నన్ను మాట్లాడివ్వాలి కొంచెం. ఎందుకంటా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రం ఆషామాషి ఏర్పాటైంది కాదు. బీజేపీ నాయకులు అవాకులు చివాకులు పేలిస్తే వింటూ కూర్చోడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. ఫర్ నంబర్ 1. తెలంగాణ రాష్ట్రం బీజేపీ ఫైట్ చేస్తూ వచ్చింది. మీ 2 ఎంపీలతో రాలేదు, మర్చిపోదు మిత్రమా. రేవంత్ రెడ్డి సమాజం మీద బీజేపీ బీఆర్ఎస్ లో 2 ఎంపీలతో రాలేదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, తెలంగాణ రాష్ట్ర రావడంలో కాదు. ఇదే ఎప్పుడు మేము సెంటిమెంట్ రెచ్చగొడతాం, ఎప్పుడు మేము చలి కాసుకుంటాం, మంట అంటే ఇచ్చని చెప్తే కాదు. మీరు కాదు, ఇది ఈ అబద్ధాలు. తెలంగాణ సమాజం తిరగబడ్డది. ఇగో తెలంగాణ రాష్ట్రానికి మేము ఏం చేస్తాం అనేది, తెలంగాణ రాష్ట్రానికి మేము ఏం చేస్తాం అనేది ఇట్లా రిపోర్ట్ కార్డు 6 పుస్తకాలు కూడా చూపిస్తున్నాం. నువ్వు చూపి తెలంగాణ రాష్ట్రాన్ని మేము దోచుకోలేదు, మా పార్టీ దోచుకోలేదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తాం మీరు చూపండి. తెలంగాణ రాష్ట్రానికి 15 హైవేలు ఇచ్చాం సార్. 28,000 గ్రామాలకు కనెక్టివిటీ ఇచ్చినాం. మేము 28,000 గ్రామాల కనెక్టివిటీ ఇచ్చినాము. 13 లక్షల కోట్లు ఇచ్చాం తెలంగాణ రాష్ట్రానికి. 13 లక్షల కోట్ల రూపాయలు. ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలంగాణ రాష్ట్రానికి ఏమి అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే మూసుకుంటా ఉంటున్నాం. తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి కోసం టీఆర్ఎస్ పార్టీ నడిచిందే. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నడిచిందే, బీఆర్ఎస్ సర్కార్ నడిచిందే. బీజేపీ ఇచ్చిన డబ్బుల వల్ల మీరు మాట్లాడుతూ రైతు వేదికలు ఎవరు కట్టించారు? వైకుంఠధామాలు ఎవరు కట్టించారు? రైతు వేదికలు ఎవరు కట్టించారు? వైకుంఠధామాలు ఎవరు కట్టించారు? మీరు అంటారు కదా పల్లి ప్రకృతి మండలకు నిధులు ఎవరు ఇచ్చారు? పల్లె ప్రకృతి నిధులు ఎవరు ఇచ్చారు? గ్రామ పంచాయతీ నిధులు ఎవరు ఇచ్చారు? మున్సిపాలిటీ నిధులు ఎవరు ఇచ్చారు? ఏం మాట్లాడతారండి? 5 స్మార్ట్ సిటీలు తెలంగాణ మీరు అభివృద్ధి విషయంలో మాట్లాడితే నరేంద్ర మోడీ శంకించే రైతు దత్తాత్రేయ గారు కంటిన్యూ చూపించు. నేనేమంటున్నా చూపిస్తున్నా. తెలంగాణకు మేము ఏం చేస్తున్నాం చూపిస్తున్నా. మీరు ఏం చేసినా చూపిరి. మేము రిపోర్ట్ ఇస్తున్నాం, ప్రజలకు రిపోర్ట్ కార్డు ఇస్తున్నాం. మేము ఏం చేస్తాం అనేది మీరు ఏం చేస్తారు? రిపోర్ట్ కార్డు అడ్డం పడకు. నేను చెప్తా ఉండు. 1 నిమిషం శివ గారు. ఆ వైకుంఠ ధామాలైనా, మిషన్ భగీరథ అయినా, మిషన్ కాకతీయ అయినా మాకు చిత్తశుద్ధుడి చేసినాం. మరి మీ చిత్తశుద్ధి మీకు తెలంగాణ పైన మీకు చిత్తశుద్ధి అడ్డం పడకని చెప్తున్నా నేను. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు కదా. ఏ రాష్ట్రంలో వైకుంఠ ధామాల నిర్మాణం చేసిరో చూపించండి. ఏ రాష్ట్రంలో మిషన్ భగీరథ లాంటి పథకాలు తీసుకొచ్చిరో చూపించండి. ఏ రాష్ట్రంలో రైతు బంధు తీసుకొచ్చిరో చూపించండి. మేము చేసినామయ్యా. మేము మార్కెట్ యార్డులు నిర్మాణం చేసినాము, రైతు వేదికలు నిర్మాణం చేసినాము. మేము రైతులను మీలాగా మోటార్లకు మీటర్లు పెట్టి విద్యుత్ బిల్లులు తీసుకురాలే. మేము రైతులకు మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్తా ఉన్నాము. మేము నరేంద్ర మోడీ గారు ఆదానికి అంబానికి ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తాకట్టు పెడితే చూస్తూ కూసోం మేము. ఈ రాష్ట్రం చాలా ప్రత్యేకమైంది. ఈ రాష్ట్రం మీద అవాక్కులు చెవాకులు పేల్చుడు, ఏర్పాటుని, ప్రత్యేకంగా విభజనని కించపరిచినట్టు మాట్లాడుతూ చూస్తూ ఏం ఈజీగా లేవు. శివకుమార్ గారు చెప్పండి. శివకుమార్ గారు, ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే ఇందాక నేను దత్తాత్రేయ గారికి అడిగినటువంటి ప్రశ్నే, ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని. అది మీ పార్టీకి మేలు చేసింది, ఆ పార్టీలకు ఎంత కీడు చేసిందో కూడా ఎన్నికల ఫలితాల్లో మనం చూస్తాం. ఇప్పుడు అదే అస్త్రాన్ని రివర్స్ లో మీ మీద టార్గెట్ చేస్తున్నట్టుగా ఉందిగా. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ అంటే ఒకటే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రితోని ఏదైతే రాష్ట్రానికి కావాల్సిన నిధులు అనే రకంగా కలవడం, ఇది ఆపోజిషన్ పార్టీ గాని ఇటు మేజర్ గా రేవంత్ రెడ్డిని ఈ రోజు కాంప్లికేటెడ్ గా చేసింది నరేంద్ర మోదీయే.
నవ్వుతూ నేను గిల్లినా నీకు నొప్పైందా అనే రకంగానే నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు అది. ఆ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఒక్క విషయం చెప్పండి శివకుమార్ గారు, అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారిని ఓన్ చేసుకోలేకపోతుంది? ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఓన్ చేసుకుంటున్నట్టు, లేదంటే భారతీయ జనతా పార్టీ మీద ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారికి ఆయనకి ఏదో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నట్టు ఈ ప్రచారం తప్పితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కీలక పార్టీ నాయకులు, పాత కాంగ్రెస్ తరమంతా కూడా ఎక్కువగా ఓన్ చేసుకోలేని పరిస్థితి ఇప్పటికీ ఉందనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది అసలు? శివ, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆల్రెడీ రేవంత్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం జరిగింది. టీడీపీకి ఆయన రాజీనామా చేసి అటు వాళ్ళ పాత బాస్ ఎవరైతే చంద్రబాబు నాయుడుతో పర్మిషన్ తీసుకొని కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. ఆయన కాంగ్రెస్ లోకి రావడానికి కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిండ్రు. ఇదంతా జనరల్ గా జగమెరిగిన సత్యం. కాకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చిండు, తర్వాత అధ్యక్షుడు అయిండు, తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎట్లుంటుందంటే, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ గానీ, కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఈ పార్టీలకు వచ్చినప్పటి నుంచే సంబంధం తప్ప మిగతా అంతకుముందు పార్టీ ఐడియాలజీ కానీ, పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి ఆయన కట్టుబడి ఉన్నట్టు కనబడతలేదు. ఇప్పుడు ఈ రోజు హైకమాండ్ దాని మీదనే ఈ రోజు నిర్ణయం తీసుకుంటది. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టడి చేస్తారు. ఆయన ఆలోచించే విధానంలో మార్పులు ఏమన్నా ఉంటే మటుకు ఎప్పటికప్పుడు హైకమాండ్ దాన్ని ఖచ్చితంగా ఈ రోజు నెక్స్ట్ జరిగే దాంట్లో ఇటువంటి ఏమి ఉండవు కథనాలు. ఎందుకంటే ఈ రోజు ప్రస్తుతానికి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసినా, లేకపోతే విభజన హామీ చట్టం గురించి కానీ, లేకపోతే ఫ్యూచర్ సిటీ కానీ, ఇంకా ఏదన్నా విషయాల మీద కలిసింది అది వేరు. ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారి సబ్జెక్ట్ ఎంత సీరియస్ ఉన్న తర్వాత పోయినందుకు ఈ రోజు ఇది లైమ్ లైట్ లోకి వచ్చింది. ఈ రోజు అయినా కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు, గతంలో నరేంద్ర మోదీ ఒక సభ మీరు నా దగ్గరకు వచ్చేయండి అని ఇండైరెక్ట్ గా కాకుండా డైరెక్ట్ గానే చెప్పినప్పుడు దాని రియాక్షన్ లేదని ఇప్పుడు పాపారావు గారు చెప్పినట్టు ఇది ప్రజలలో సంకేతాలు చాలా సీరియస్ గా పోయినాయి. దీని మీద మటుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన ఇది ఒక కాంట్రవర్షియల్ టాక్ అనేది ఖచ్చితంగా ఈ రోజు ప్రజలలో ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కేడర్ కూడా విశ్వసించట్లేదా? అసలు పూర్తి స్థాయి విశ్వాసం ఉందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ కేడర్ లో? ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఆ విశ్వాసం లేకపోయి ఉంటే ఈ పార్టీకి రేవంత్ రెడ్డి ఆ కుర్చీ మీద ఉండేది కాదు. కాకపోతే ఒకటి ఏంటంటే అభివృద్ధి పరంగా పోతున్న ఆయన ఎప్పటికప్పుడు సంజాయిషి ఇస్తుండు కాబట్టి ఈ రోజు హైకమాండ్ కూడా నమ్మడం జరిగింది. రాహుల్ గాంధీ గారు బాగా దగ్గరుండి యువకునివి ఖచ్చితంగా పార్టీని స్టాండ్ గా తీసుకొని పోవని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా ఎన్నో సార్లు రాహుల్ గాంధీ గారు పిలిచి కూడా చెప్పిండ్రు అనేది మాకున్న సమాచారం. ఇప్పుడు ఈ రోజు జరిగే అత్యవసర సమావేశంలో కూడా రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఏంటి అనేది ఆయన జవాబు చెప్పాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆయనలో ఏమన్నా బీజేపీ అనుకుంటున్నట్టు, లేకపోతే రెండు పడవల మీద కాలు అనేది, లేకపోతే చంద్రబాబు నాయుడు, లేకపోతే ఇదంతా కూటమి ప్రభుత్వం ఈయన మీద ఎఫెక్ట్ చేస్తుంది అనే రకంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ స్వయాన కామ్ గా ఉండదు. కాకపోతే బీజేపీ ప్రభుత్వం చెప్పుకున్నంత 12 సంవత్సరాల నుంచి చేసింది ఏం లేదు. బీజేపీ నాయకులు ఎంత చెప్పినా వాళ్ళ 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలనే వాళ్ళ దగ్గర సఖ్యత లేదు. ఈ రోజు దేశం కోసం ధర్మం కోసం అన్నోళ్ళనే వాళ్ళ పార్టీల పక్కన పెడుతున్నారు. వీళ్ళు కలగంటున్నారు మొదటి నుంచి, మేము మొత్తానికి తెలంగాణ కైవశం చేస్తాం, తెలంగాణ రాదు. ఇవాళ భ్రమ తప్ప వాళ్ళు చేసేది రేపు ఏం లేదు. రైట్ ఓకే. సో మహేష్ గారు, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా గనక అసెంబ్లీలో మీ ప్రాతినిధ్యం చూసుకుంటే చాలా స్వల్ప సంఖ్యకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఏ రకంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అధికారంలోకి వస్తాం అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ ఎంపీ ఎలక్షన్స్ లో మీరు ఇప్పుడు కూడా కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి, కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఆ ఫలితాలు పూర్తి రివర్స్ లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? మరి ఏ రకంగా అధికారంలోకి వస్తామని అంత కరాఖండిగా చెప్తున్నారు? ఇతర పార్టీలను చీల్చా ఇతర రాష్ట్రాల్లో లాగా? సార్, ఇప్పుడు శివగారు, బీజేపీ పార్టీ మొదలైనప్పుడు మాకు వచ్చిన సీట్లు 2 సార్. 2 సీట్ల నుంచి మొదలైన మా ప్రస్థానం 300 సీట్లకు వచ్చింది సార్. కానీ 2 సీట్ల నుంచి 300 సీట్లకు రావడానికి ప్రయాణం చాలా పెద్దగానే సాగింది. ఆ ప్రయాణంలో భాగమే తెలంగాణ సార్. ఆ ప్రయాణంలో భాగంగా తెలంగాణ కూడా ఆ ప్రయాణమే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో ఉన్నది. సో దాంట్లో భాగంగానే మా గతంలో 1 సీట్ వచ్చింది, తర్వాత 5 సీట్లు వచ్చినాయి, మొన్న 7 సీట్లు వచ్చినాయి. నేనేమంటా సార్, డెఫినెట్లీ మేము రేపు రానున్న ఎలక్షన్, ప్రతి ఎన్నికకు ఇంకో ఎన్నికకు చాలా తేడా ఉంటుంది. మిత్రులకు తెలుసు.
నేనేమంటా, రేపు రానున్న ఎలక్షన్లో బీజేపీ ఎట్లా గెలుస్తుంది అంటే చెప్తున్నా సార్, మేము చెప్తున్నా బీజేపీ ఇస్ ఎ క్యాడర్ బేస్డ్ మాస్ ఆర్గనైజేషన్. తెలంగాణలో మా పార్టీ కోసము నిస్వార్థంగా పనిచేయడం కోసం ఈరోజు సుమారుగా 40 లక్షల మంది కార్యకర్తలు ఉల్టా పార్టీకి డబ్బులు ఇచ్చి 100 రూపాయలు డబ్బులు కట్టి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 40 లక్షల మంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇంత మెంబర్షిప్ ఏ పార్టీకి లేదు. దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ జనతా పార్టీగా మొన్న ఆవిర్భవించింది. సో కాబట్టి మాకు క్యాడర్ ఉంది, మేము మా కమిట్మెంట్ ఉంది, ప్రజల పైన విశ్వాసంతో ఉన్నాము. అందుకే ప్రజా ఉద్యమాలు చేస్తా ఉన్నాము, ప్రజా ఉద్యమాలు మేము చేస్తా ఉన్నాం సార్. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విశృంఖల ఏదైతుందో, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విశృంఖల ఏదైతుందో, అవినీతి ఏదైతుందో దాని నుంచి విరక్తి చెందినటువంటి ఒక క్వశ్చన్ ఏదో మిమ్మల్ని అడుగుతారంటే ఒక్కసారి వినండి. ఒక క్వశ్చన్ ఏదో మిమ్మల్ని అడుగుతారంటే శివకుమార్ గారు. మహేష్, నేను ఒప్పుకుంటా బీజేపీలో మీ క్యాడర్ ఉంది, మీరు గ్రాస్ రూట్ లెవెల్ కార్యకర్తలు కష్టపడుతుండ్రు. కానీ మీ బీజేపీ ప్రభుత్వము ఎక్కడైనా మీ నాయకులకు, మీ సెకండ్ లైన్ లీడర్షిప్ కి నీలాగా కష్టపడేటువంటి ఎవరికన్నా పదవులు గాని అధికారం ఇస్తుందా? పక్క పార్టీలకి తవ్వుకొని వాళ్ళని తీసుకొచ్చి అధికారంలో పెడుతున్నారు తప్ప మీ బీజేపీలా సఖ్యత లేదు. 8 మంది ఎంపీల మహేష్ గారు ఆన్సర్ ప్లీజ్. సో అయితే తెలంగాణ రాష్ట్రం పైన టీఆర్ఎస్ పార్టీ ఒక విశృంఖల, అవినీతి ఇవన్నీ ఏవైతున్నాయో, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిన తర్వాత కేసీఆర్ అహంకారము, వీటన్నిటి కారణంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఒక ఆశతోని, అరే నాకు అధికంగా నిధులు ఇస్తారు, అధికంగా పెన్షన్స్ ఇస్తారు, మాకు స్కీములు ఇస్తారు అని చెప్పేసి ఆశతో తెలంగాణ ప్రజలు ఓట్లేసిన తర్వాత తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హైడ్రా ద్వారా, మూసీ ద్వారా చేసినటువంటి ఒక విజృంభణ ఏదైతుందో దీంతో వేసారిపోయారు. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక ఈరోజు రైతన్నలను గోసబెడుతూ, ప్రతి ఒక్కరిని గోసబెడుతూ అరిగోసలు పెడుతున్న కారణంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పైన కూడా విముఖతతో ఉన్నారు. కాబట్టే రేపు రానున్న ఎలక్షన్ లో బీజేపీకి ఇస్తారు. ఎందుకు బీజేపీకి ఇస్తారంటే ప్రజా ఉద్యమాలు బీజేపీ చేస్తుంది, ప్రజల కోసం, ప్రజలతోనే ఉంటుంది. మొన్ననే రైతు భరోసా చేసినాం, రేపు విద్యా భరోసా చేయబోతున్నాం. రేపు విద్యార్థులను ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో మేము విద్యా భరోసా యాత్ర కూడా మేము చేయబోతున్నాం. మొన్న రైతుల పంట పొలాల్లో పంటను కొనాలని చెప్పేసి రైతు భరోసా చేసినాం. ఇట్లా చేస్తూ పోతే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ కు వచ్చేటటువంటి సీట్లు 27 సీట్లు, బీఆర్ఎస్ కు వచ్చే సీట్లు 18 సీట్లు, 80 సీట్లతో భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి రాబోతుంది అనేది ఒక నివేదిక నిన్నగాక మొన్న వచ్చింది సార్. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలోనే ప్రతి కార్యకర్తను గుర్తించి వాడు ఆర్థికంగా ఉన్నోడా లేదా అని కాకుండా పనిచేసే కార్యకర్తకు పదవులు ఇస్తూ అందరం ఎక్కినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఒక చాయ్ వాలా ఈరోజు ప్రధానమంత్రి అయిండు, ఒక చాయ్ వాలా ఒక ప్రధానమంత్రి అయిండు, ఒక గాయ వాలా ఒక సీఎం అయిండు. ఎక్కడో ఉన్నటువంటి ఒక పని మనిషిని తీసుకొచ్చి మంత్రిని చేసిరు, ఒక విద్యార్థి పరిషత్ నాయకుడిని ఈరోజు మొన్న మంత్రిని చేసిరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశంలో అనేకమైన విజయాలు ఉన్నాయి సార్. ఇక్కడ మాది కుటుంబ పార్టీ కాదు, మాది ప్రజల పార్టీ, బడుగుల జనతా పార్టీ సార్. ఓకే, దత్తాత్రేయ గారు కంక్లూడ్. సార్, ఏ పార్టీ అయినా దేశంలో అధికారం కోసము పాలించడానికో లేకపోతే అధికారంలో రావడం కోసం ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పెరిగిన నిరుద్యోగం ఇవాళ ప్రశ్నిస్తా ఉంది. మొన్న లీక్ అయినటువంటి నీటి పేపర్లు ఇవాళ నరేంద్ర మోడీ గారిని కాక్రోచ్ పార్టీ వచ్చి ఈ దేశంలో ఆయనని ఎక్కడ కూడా తిరగలేని పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితి మనం చూసినాం. అట్లాగే రైతుల కోసం పెంచేటువంటి ఎఫ్సీఏ కొనుగోలు, రైతు పంటల కొనుగోళ్ల విషయంలో కేంద్ర రాష్ట్రం ఆడిన నాటకాలు చూసినాం. అట్లాగే పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ రేట్ల విషయంలో మనం చూస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో మహిళల మీద దాడులు, తెలంగాణ రాష్ట్రంలో హోం శాఖ సహాయ మంత్రి కొడుకు లాంటి వ్యక్తుల యొక్క దాడులు, ఇవన్నీ తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తా ఉంటది. బీజేపీ పార్టీ నాయకులు మాటలు చెప్పొచ్చు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రూపాయి విలువ విలవిలలాడుతూ పడిపోయిందండి. 66 పైసల రూపాయి విలువ ఉన్నప్పుడు ఆయన చేతిలో పెడితే ఇవాళ 93 పైసలకు పడిపోయింది. కేవలం రూపాయి డాలర్ తో పోలిస్తే 7 పైసలే. ఇంత దిగజారిన పరిస్థితి తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు మళ్ళీ నేను ప్రధానమంత్రి అయితే కలలు కనడం దేనికి సంకేతం అండి? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎక్కడ పోయినాయి? ప్రతి పౌరుని ఖాతాలో 15 లక్షల రూపాయల డబ్బులు జమ చేస్తామన్నారు, ఎక్కడ పోయినాయి? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే బీజేపీ నాయకుల జీవితాల్లో వికాసం వస్తే సరిపోదు సార్, పేద ప్రజల వర్గాల జీవితాల్లో వికాసం రావాలా. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సమాజం మొత్తం వికసించింది. అన్ని వర్గాల్లో సర్వతోముఖాభివృద్ధికి పాటుపడ్డాం. తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు, ఇవాళ బీజేపీ చేసిన మోసాలు ద్రోహాలు చూస్తా ఉన్నారు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాలు ద్రోహాలు చూస్తా ఉన్నారు. 100% తెలంగాణలో ఎగిరేది బీఆర్ఎస్ జెండా. ఇంకోటి, మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ వెనకాల ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ నాయకుల కుట్ర ఉంది. అక్కడ రాజ్యసభలో ప్రతి బిల్లు పెడుతున్నప్పుడు మొన్న రీసెంట్ గా జరిగినటువంటి బిల్లు మనం చూసినాం, డిమానిటేషన్ బిల్లు, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఏ విధంగా వీగిపోయింది. రాజ్యసభలో అధికారం లేకపోవడం వల్ల బీజేపీ కకలావికలమైతా ఉంది, భరించలేకపోతా ఉంది, ఆ ఓడిపోయిన దాన్ని తీసుకోలేకపోతా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఏ స్థాయిలో రాజ్యసభ అభ్యర్థులని రిజర్వ్ చేపిస్తా ఉంది, బెదిరిస్తా ఉంది, భయపెడతా ఉంది, లాక్కుంటా ఉందో చూస్తా ఉన్నాం. అట్లాగే మధ్యప్రదేశ్ లో అదే స్థాయిలో ఇవాళ మీనాక్షి నటరాజన్ ని రాజ్యసభకు రాకుండా అడ్డుకున్నది చిన్న కేసు, అది అసలు కేసు కూడా కాదు, ఒక నోటీస్.
దాన్ని ఆధారంగా చూపించి వాళ్ళ ఆమెని రాజ్యసభకు రాకుండా అడుక్కున్నది. సో ఈ కుట్రలని తెలంగాణ కాదు దేశం మొత్తం చూస్తా ఉంది. బీజేపీ ఆడుతుంది ఓకే దత్తాత్రేయ గారు, పొలిటికల్ క్రీడ అంతే. శివకుమార్ గారు కంక్లూడ్. శివ గారు చెప్పండి. చివరిగా ఏం చెప్తారు? చివరిగా చెప్పేది ఒకటే, ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ ప్రభుత్వం దేశానికి పట్టిన ఒక చీడ పురుగు లాంటిది. ఎట్టి పరిస్థితుల మొత్తానికి దేశాన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ లో ముంచేసింది. ఏ రోజు మొత్తానికి బంగారాన్ని కూడా, ఈ రోజు 100,000 కోట్ల బంగారాన్ని కూడా అమ్మేసిండు. అంటే నరేంద్ర మోదీ నేను 12 సంవత్సరాలు నేను నెహ్రూ గారిని మొత్తానికి మైల్ రాయి అధిగమించిన అని చెప్పుకుంటుండు. కానీ నెహ్రూ గారు చేసిన పనులు, ఈ రోజు నరేంద్ర మోదీ చేసిన పనులు కూడా ఈ రోజు చలామణి అవుతున్నాయి, మొత్తం సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ రోజు సోషల్ మీడియాలో ఆయన చేసింది ఏందనేది. ఇప్పుడు ఇంతకుముందు దత్తాత్రేయ చెప్పింది కూడా యాజ్ యూజువల్ గానే. మొత్తానికి ఈ రోజు నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి ఏందో వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి. ఈ 12 సంవత్సరాల మొత్తానికి నెహ్రూ గారిని ఆయన కంపేర్ చేసుకోవడానికి ఎక్కడ కూడా ఆయన అరుడు కాదు. చాయ్ వాలా అనే ఒక గొప్ప చెప్పుకుంటారు తప్ప ఆయన ఈ రోజు 30 లక్షల రూపాయల సూట్ వేసుకుంటాడు, మష్రూమ్ ఆయన ఫ్లైట్ లో వస్తుంది. అటువంటి చాయ్ వాలా మరి ఎక్కడి నుంచి ఎక్కడ పోయిండు ఒకసారి ఆలోచించాలి. ఆయన అంటే దేశాన్ని మొత్తం క్లిష్ట పరిస్థితులు. ఆయననేమో ఫ్లైట్లలో తిరగొచ్చు, ఫ్లైట్ లో మష్రూమ్ రావచ్చు, కానీ ప్రజలు డీజిల్ వాడొద్దు, పెట్రోల్ వాడొద్దు, మంచి నూనె వాడొద్దు, మొత్తానికి ఏం చేయమంటారు? గడ్డి తినమంటారా? వచ్చే దీని పోయి సచ్చే దీని వచ్చింది. ఈ రోజు మొత్తానికి ఏది తినాలనుకున్నా మొత్తానికి కంజూసీ లెక్కలు చేయమని చెప్తుండు చాయ్ వాలా. అర్థం చేసుకోవాలి. ఓకే శివకుమార్ గారు, రైట్. మహేష్ గారు కంక్లూడ్. సార్ ఇప్పుడు ఇక అభివృద్ధి ఇవన్నీ చేసుకుంటూ పోతే రూపాయి వాల్యూ, పెట్రోల్ వాల్యూ చెప్తే నేను అరగంట చెప్పగలితే ఇంకో రోజు పెట్టుకోవచ్చు. కాంగ్రెస్ వాళ్ళకి దీన్ని మాట్లాడే రైట్స్ లేదు. అయితే ముఖ్యంగా మనం ఏదైతే టాపిక్ పెట్టుకున్నామో రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి పిడికిల్లో ఉన్నట్టు నీళ్ళ లాంటి వ్యక్తి అండి. ఆయన ఉంటాడా, బయటికి పోతాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆయన సస్పెండ్ చేస్తుందా, లేకపోతే విడి సతీష్ ఇక్కడ డీకే శివకుమార్ కూడా సస్పెండ్ చేస్తుందా, అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం. మీనాక్షి నటరాజన్ గారి విషయంలో అయితే వాళ్ళు అక్కడ మధ్యప్రదేశ్లో వాళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తీసుకుపోయి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టి అందరికి మందు పోసి విందు పెట్టి ఆపుకుంటారు. మరి లీగల్ టీం మీరు ఏం చేస్తుండండి? లీగల్ టీం పనిచేయాలి కదా. అది మీ ఫెయిల్యూర్ను, మీ ఓటమిని ఒప్పుకోలేక బీజేపీ మీద పడేయడం ఇలా సాధారణమైంది. ప్రజలు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకే నరేంద్ర మోడీ గారికి 3వ సారి కూడా పట్టం కట్టారు. ఈ దేశ ప్రజలు సర్టిఫై చేసిన నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఉద్ధరిస్తారని చెప్పేసి డెఫినెట్లీ నరేంద్ర మోడీ గారు ఆ దిశగా ఈ దేశాన్ని ఒక అభివృద్ధి పథంలో తీసుకుపోయింది సార్. దిస్ ఇస్ మై స్టేట్మెంట్. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒక తానుములు. రేపు రెండు అలయన్స్ గా వస్తాయి ఎలక్షన్స్ కు. బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుంది, బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుంది. రైట్, ఓకే. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ శివకుమార్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించి ఇతర పార్టీలు, విపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ తర్వాత ఈ అంశం మీద పూర్తి స్థాయిలో అనుమానాలు రేవంత్ రెడ్డి మీద వ్యక్తమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరోపక్క ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ నిర్వహిస్తున్న సమయంలో ప్రధాని మోదీతో రేవంత్ భేటీ వెనుక కుట్ర ఉంది అంటూ కూడా విపక్ష పార్టీలన్నీ కూడా ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే వస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అలాంటిది ఏదీ లేదు, ఒక ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో మాత్రమే సీఎం ప్రధానితో భేటీ అయ్యారంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.